'దేవర' మూవీ నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ సాంగ్‌పై అంత ట్రోల్ చేసిన టాప్ 3లో అయితే నిలిచింది. దీని గురించి అయితే వీడియోలో ఫుల్‌గా తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. 'దేవర' సినిమాకు ప్రమోషన్ డోస్ పెంచే విధంగా మేకర్స్ అయితే సాంగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక 'చుట్టుమల్లె' అంటూ సాగే రెండో పాటను రీసెంట్‌గా అయితే విడుదల చేసిన విషయం తెలిసిందే. పాట అలా వచ్చిందో లేదో కాపీ అంటూ ట్రోల్స్ అయితే స్టార్ట్ చేశారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సాంగ్ అయితే కొంతమంది ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తారక్, జాన్వీ కపూర్ మీద చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్స్ కూడా ప్రేక్షకులను అయితే గుడ్ ఫీల్ అయితే అందించింది. అయితే ఈ పాటలో రామ జోగయ్య శాస్త్రి అందించిన రిలీక్స్, అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులను అయితే కట్టుబడేసిందని చెప్పొచ్చు. ఈ కారణంగా దేవర ఫస్ట్ సింగిల్ కంటే సెకండ్ సింగిల్ రికార్డ్ స్థాయిలో అయితే వ్యూస్ అయితే సొంతం చేసుకుంది. చుట్టుమల్లి అంటూ సాంగ్, ఈ సాంగ్ టాలీవుడ్ లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న పాటల లిస్ట్ అయితే టాప్ 3లో అయితే నిలిచింది. ఈ సాంగ్ 24 గంటల్లో ఏకంగా 15.68 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. దీనికంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారంలోని దమ్ మసాలా సాంగ్ అయితే 17.42 మిలియన్ వ్యూస్ తో అయితే మొదటి స్థానంలో అయితే నిలిచింది. సర్కార్ వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ అయితే 16.38 మిలియన్స్ వ్యూస్ తో అయితే రెండో స్థానంలో అయితే నిలిచింది. మూడో స్థానంలో అయితే దేవర సెకండ్ సాంగ్ అయితే ఉంది. సర్కార్ వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ అయితే నిలిచింది. ఈ సాంగ్ కి 14.78 మిలియన్స్ వ్యూస్ 24 గంటలు అయితే వచ్చింది. మాక్సిమం 24 గంటల్లో వ్యూస్ పరంగా చూసుకుంటే టాప్ 10 లో అయితే ఎక్కువ సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్స్ ఉండడం విశేషం చెప్పాలి. టాప్ 10 సాంగ్స్ ఈ జాబితాలోకి యంగ్ ఎన్టీఆర్ కూడా చుట్టుమల్లె సాంగ్ అయితే వచ్చాడు. సాంగ్ కి రికార్డ్ స్థాయిలో అయితే వ్యూస్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ ఎక్కువగా అయితే జరుగుతుంది. అలాగే అనిరుద్ ఈ సాంగ్ ట్యూన్ కాపీ చేశాడంటూ మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ అనేది ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కి రెగ్యులర్ గా ఫేస్ చేసేదే. ప్రతి హీరోకి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కి యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అయితే ఉంటారు. వీరు పనిగట్టుకొని కేవలం సినిమా ఇమేజ్ దెబ్బతీయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న మాట అయితే సోషల్ మీడియాలో అయితే కౌంటర్ అయితే వస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలలో సాంగ్ రిలీజ్ అయ్యిందంటే చాలు, ఆ పాటని పలానా ఆల్బమ్ నుంచి కాపీ చేశారంటూ సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేస్తున్నారు. నిజానికి సినిమాలో ఒక సాంగ్ పెట్టారంటే అది డైరెక్టర్, హీరోకి నచ్చకుండా మ్యూజిక్ డైరెక్టర్ అయితే పెట్టరు. వారు ఫైనల్ చేసుకున్న తర్వాత సాంగ్ ప్రేక్షకుల ముందుకైతే వదులుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా డైరెక్టర్‌కి ఎలాంటి ట్యూన్ సాంగ్ కావాలంటే అలాంటిది మ్యూజిక్ డైరెక్టర్ అయితే చేసిస్తాడు. దర్శకుడు కూడా సాంగ్ ట్యూన్ విని నచ్చితేనే ఓకే చేస్తాడు. ఇక పాటని రెడీ చేయడం వెనుక ఇంత పెద్ద ప్రాసెస్ అయితే ఉంటాది. కష్టపడి చేసిన సాంగ్‌ని రిలీజ్ చేసిన వెంటనే మీమర్స్ లేదంటే ఆ హీరోని వ్యతిరేకించేవారు పనిగట్టుకొని ట్రోల్ చేయడం మొదలుపెడతారు. గతంలో అయితే ఈ కాపీ ఆరోపణలు ఎక్కువగా అయితే తమన్ సాంగ్స్‌కైతే వచ్చింది. సిమిలారిటీగా ట్యూన్ ఉందంటే దాన్ని వెంటనే కాపీ సాంగ్ అంటూ ట్రోల్ చేశారు. రాబోయే రోజుల్లో సంగీత దర్శకులకు ఇదొక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్టివ్‌గా ఉంటుంది. థాంక్ యూ.